హాయ్ అండి, నేను మీ రాధా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధాస్ కిచెన్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు నెత్తళ్ళ పులుసు ఎలా చేయాలో చూద్దామండి. మన నానమ్మలు అమ్మమ్మల కాలం టైంలో పరిగెలు అనేవి దొరికేవండి. ఎంత బాగుండేవో. అవి మట్టి కుండలో ఉండేవాళ్ళు, చాలా టేస్టీగా ఉండేవి. మనకైతే ఇప్పుడు అవి దొరకటం లేదనుకోండి. ఈ నెత్తళ్ళు కూడా ఇంచుమించు అదే టేస్ట్తో ఉంటాయి. ఆ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నెత్తళ్ళు తీసుకొని చాలా శుభ్రంగా నీట్గా కడిగేసి దాని మీద ఉన్న పులుసు అంతా క్లీన్ చేసేసి పెట్టేసుకోవాలండి. దానికోసం 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి రోటిలో దంచుతున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి, ఇవి కూడా వేసి మెత్తగా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోట్లో నూరిన టేస్ట్ వేరుగా ఉంటుంది, మిక్సీ జార్లో వేసింది వేరుగా ఉంటుంది. కాబట్టి నేను స్పెషల్గా రోట్లోనే దంచుతున్నానండి. చాలా బాగుంటుందండి. ఇంకా మట్టి కుండలో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి. ఆయిల్ వేడాక మనం దంచుకున్న ఆనియన్ పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇవి 3 టమాటాలు తీసుకున్నాను. అలా కచ్చా పచ్చాగా చేతితోటే నలిపేసానండి, మిక్సీ ఏం పట్టలేదు. అది కూడా వేసి నూనెలో ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు ఇది మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి, మెంతి పొడి వేయడం వల్ల కూరకి చాలా చాలా టేస్ట్ అనేది వస్తుంది. అవి కూడా వేసి చక్కగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసి చక్కగా మగ్గనివ్వాలి. ఇది గ్రేవీ ఎంత కావాలో చూసి పులుసు అనేది పోసుకోవాలండి. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకొని తక్కువగా ఉంటే వేసుకోవాలి. ఈ కర్రీ మట్టి కుండలో చేస్తే అన్నీ కలిపి పెట్టేవాళ్ళండి. ఇప్పుడైతే మట్టి కుండలు చాలా తక్కువ, అందులోనూ అందరి దగ్గర ఉండవు కదా, అందుకనే ఈ కడాయిలో చేసి చూపిస్తున్నాను. పులుసు అనేది మసిలిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు ఇందులో వేసేసి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. అమ్మవాళ్ళైతే దాకలు అనేవాళ్ళు కదండి, వాటిలో ఉండేవాళ్ళు. పులుసు అనేది అడుగంటే వరకు కూడా ఈ కర్రీని మసిలించేవాళ్ళు, మగ్గించేవాళ్ళు. దానివల్ల ఆ కర్రీకి చాలా టేస్ట్ వచ్చేదండి. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరకు అవుతుంది. అందుకే నేను ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను. ఎంతో రుచిగా ఉండే చేపల కూర రెడీ అండి. ఈ చిన్న చేపలు బాలింతలకే కాదండి, అందరికీ కూడా చాలా చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి దీనిలో ఉంటాయి. మన నానమ్మలు అందరి ఇళ్లల్లో కూడా చేసేవాళ్ళు కదా అండి. ఆ జ్ఞాపకాలతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, అలాగే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. అంతే అండి, మన నానమ్మలు కూడా ఏం మసాలాలు లేకుండా ఇలాగే చేసేవాళ్ళు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.